స్నేహితురాలు అద్వైత కలిసి మీకు శ్రీనివాస కళ్యాణం గురించి వివరించబోతున్నాము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హసిత, ఆ పరమ పావనుడైన వెంకటేశ్వర స్వామి గురించి వివరిస్తావా? ఓ తప్పకుండా. శాంతాకారుడు భుజగశయనుడు అయిన మన తిరుమల వాసుడు పరమ పావనమైన కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆపదమొక్కుల వాడిగా ఆపద్బాంధవుడిగా భక్తుల కోరికలు తీరుస్తూ స్వయంభువుగా సప్తగిరులపై వెలిశాడు. అంతటి మహిమాన్విత స్వరూపుడైన నిత్య కళ్యాణ వైభవ సంపన్నుడైన మన కలియుగ దైవం కళ్యాణ వేడుక కడు రమణీయమే. మరి వారి కళ్యాణానికి దారితీసిన అపురూప ఘట్టాన్ని ఈ రోజు మనం తిలకించబోతున్నాం. అద్వైత, అందులో భాగంగానే సప్త ఋషుల్లో ఒకడైన బ్రహ్మ మానస పుత్రుడైన భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని పరీక్షించడానికి దేవలోకానికి బయలుదేరినప్పుడు ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళగా అరవిరిసిన తామరలో ఆసీనుడైన బ్రహ్మ వేదాలను గురించి చర్చిస్తూ ధవల వస్త్రాలలో దగదగా మెరిసిపోతూ వీణాధారి అయిన సరస్వతి ఇరువురు కూడా వారిని గమనించకుండా వారి శాపానికి గురవుతారు. అక్కడి నుండి అర్ధనారీశ్వరుడు కొలువైన కైలాసగిరికి చేరుకోగా ఏకాంతవాసంలో నిమగ్నమైన పార్వతీ పరమేశ్వరులు కూడా వారి ఆగ్రహానికి గురికాగా అక్కడి నుండి శేషతల్పంపై పాలకడలిలో నిద్రిస్తున్న శేషసాయి లక్ష్మీదేవుల నివాసం వైకుంఠానికి వెళతాడు. అక్కడ కూడా మహర్షుల వారికి అవమానం ఎదురుకాగా కోపోద్రిక్తులైన మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నగా లక్ష్మీదేవి ఆగ్రహించి తన నివాస స్థలంపై భృగు మహర్షి పాదం మోపడం సహించలేక వైకుంఠాన్ని వీడి భూలోకం వెళ్ళిపోతుంది. దాంతో సిరినేని మన నారాయణుడు చింతాక్రాంతుడై లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకం చేరుతాడు. లక్ష్మీదేవికై అహోరాత్రులు తపస్సు చేయగా గొల్లవాడి గొడ్డల దెబ్బకు తాళలేక వకులామాత ఒడికి చేరుతాడు. మాత శ్రీ కృష్ణావతారంలో యశోదాదేవిగా శ్రీకృష్ణుని వివాహ వేడుకను దర్శించలేని సందర్భంలో మరో అవతారంలో తన కోరికను తీరుస్తారన్న వరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వైకుంఠాన్ని వీడిన లక్ష్మీదేవి పద్మ సరస్సులో పుట్టి ఆకాశరాజు కుమార్తెగా కొల్హాపురంలో కొలువైన ఆమె సుందర రూపం వర్ణనలకు అందదు. ఆమె సొంపు సోయగం నయన మనోహరం. అమ్మ ముఖార విందం పూర్ణ చంద్రునిలా పెదవులపై చెరగని తరగని చిరు మందహాసంతో సంపెంగ వంటి నాసికతో రత్నాల ముఖ్యలతో 16 ఏళ్ళు కూడా నిండని నవయవ్వనవతి. ఒకరోజు చెలికత్తెలతో విహారానికి బయలుదేరగా మదపుటేనుగు వెంబడించగా భయపడి మన శ్రీనివాసుని చెంతకు చేరుతుంది. ఆ ఇద్దరి కలయిక ఈ జగత్తుకే ఒక అపురూప ఘట్టం. అదే ఈ జగత్ కళ్యాణ వేడుకకు దారి తీయగా కుబేరుల వారి ధన సహాయాన్ని అప్పుగా స్వీకరించి పద్మావతి పరిణయంతో తిరుమలలో కొలువై నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఆపద మొక్కుల వాడిగా అనాథ రక్షకుడిగా అలంకార ప్రియుడిగా భక్త కోటికి దర్శనమిస్తూ మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఆయన్ని కలౌ వెంకట నాయక అని అంటారు. కలియుగంలో అందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం. మరి మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ వేడుకకు అందరూ ఆహ్వానితులే. ఇంతటి వైభవోపేతమైన వేడుకను అందరం తరిద్దాం, దర్శిద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ధన్యవాదాలు. పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. శాంతాకారుడు స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం
ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతిన పూనాడు. ఏ అవతారంలోనైనా ఆదినారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలి వస్తుంది. అసలు స్వామి వైకుంఠం వదలి కదలి రాడు. ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్ళాడు. కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి, అందరి మొక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదలి స్వస్వరూపంతో స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించాడు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠమై కళలు చిలుకుతోంది. ఈ అడుగడుగు దండాల వాడిని, ఆపద మొక్కుల వాడిని ఆశ్రయించి తరించిన భక్తులకు కొదవే లేదు. ఓం నమో వెంకటేశ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని కుమాల సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవాభాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. నారద మహర్షి, యాగ ఫలితాన్ని త్రిమూర్తులో ఎవరికి అందించాలో సెలవివ్వండి. తపోగుణ సంపన్నుడు ఋషికుల శ్రేష్ఠుడు అయిన భృగువే నిర్ణయించగలరు. అదెంత పని. ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నులెవరో తెలుసుకుంటాం. వెళుతున్నాం. నారా కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. ఇది నా హృదయం, ఇది నీ నిలయం, ఇది సురముని యోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం. ఇది నా హృదయం, ఇది నీ నిలయం, ఇది సురముని యోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం. ఇది నా హృదయం. చతుర్ముఖ సకల జన సృష్టికారక నమో నమః. అంబా శారద సకల కళా నీరద అభినందనలు. తపోధరుడను భృగువను భూలోకం నుండి కార్యార్థినై వచ్చినాను. బ్రహ్మ 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 ఇంత అహంకారమా? నీకు భూలోకంలో ఆలయ ప్రతిష్ట, పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక. ఇదే నా శాపం. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను.
नमः शिवायै च नमः शिवाय कस्तूरिका कुङ्कुम चर्चितायै चितारज पुण्यं विचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय चलत्क्वणत्कं कणनूपुरायै आदाब्जराजध्वनिनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवायै च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासितं केर्भलोचनाय समेक्षणायै विषमेक्षणाय नमः शिवायै च नमः शिवाय मन्दारमाला कलिकालकायै कपालमालाङ्कितकन्धराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय కైలాసమున కామ తాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూచి శివమెత్తెను అహంకారి అంగనాలోలుడా, ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. వైకుంఠమున విష్ణు వైభోగముగాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియదపై తమ్మెను. మహాపరాధము చేసితి మన్నింపుము, నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిమెను, అజ్ఞాన నేత్రమును చిదిమెను. స్వామి, ఈ అవమానమును నేను భరింపలేను, భృగుపాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి, ఈ గిరిపై శ్రీనివాసుడాయ హరి. గోవిందా గోవిందా గోవిందా. పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. హరుడు అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా
క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను. అడ్డుకున్న పరమాత్ముడి పసిడి ముదురు పగిలెను. కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచినయ్యా కన్నయ్యా. కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచినయ్యా. నా కలలు పండగా పండగ అమ్మాయని పిలువరావయ్యా పిలువరావయ్యా. అమ్మా అమ్మా నాయనా వచ్చావా తండ్రి? బాధగా ఉందా అయ్యా? అమ్మా ఎలా ఉంది నాయన? తల్లి చెయ్యి చల్లగా ఉందమ్మా. పోనీలే నాయన, బాధ తగ్గింది కదా. అమ్మా ఎవరైనా నీకు ఊరు లేదు, నీ వారు లేరు, పేరు కూడా లేదా? ఇక అమ్మ ఏ పేరుతో పిలిస్తే అది. అమ్మా ఈ పేదవాడికి నువ్వే పేరు పెట్టు. నువ్వా పేదవాడివి నాయన? శ్రీనివాసుడు అయితే అబ్బోబో శ్రీనివాసుడే. పోనీలేమ్మా ఆ పేరుతోనే పిలువు. శ్రీనివాసుడే బకులకు చిన్ని కృష్ణుడై తోచెను. బకుళ మాతృత్వపు మధురిమతో సేద తీర్చెను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరిపోయి గిరి గోవిందుడాయ శ్రీహరి గోవిందుడాయ శ్రీహరి. ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక
అరవిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా మత్త గజము తరిమెను వేల మనసు బెదిరెను వేటనాడగా వచ్చిన శ్రీహరియదపై ఒదిగెను గత జన్మల అనుబంధాలేవు రాగవీణలుగా మ్రోగెను అనురాగరంజితములాయను వడ్డీ కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సకల సురలు ప్రార్థింపగ శ్రీదేవిని భూదేవిని యదను నిలుపుకున్నాడు వెంకటేశుడు ఆపదముక్కుల వాడై అభయములిచ్చెడివాడై ఆపదముక్కుల వాడై అభయములిచ్చెడివాడై సప్తగిరుల వెలసినాడు శ్రీనివాసుడు వెంకటేశ కేశవా మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామ
సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకరా శ్రీధరా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా గోవిందా గోవిందా శ్రీపన్నగాత్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన పాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరుగవలని బిరుదు నిరతమని పతిని మరనీయ నలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద రమణ గోవింద 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 నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ పురాణ పురుష ఇందరికాక్ష గోవింద ప్లీజ్ పేరెంట్స్ కీప్ కంటిన్యూ ప్రతి ఒక్కరు మొబైల్ గోవింద గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద గోవింద పశుపాల పాప విమోచన గోవింద హరి గోవింద ఇష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద వరాహమూర్తి గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవింద
సినిమా తీయాలంటే ఎంతో కష్టపడి చిన్నారులు జస్ట్ 1 వీక్ లో ఇంత అద్భుతమైన ప్రదర్శించినందుకు వాళ్ళకు ఒకసారి చేతులెత్తి చప్పట్లు చిన్నారుల గురించి ఒకసారి గట్టిగా వావేసుకోరండి.